ఇవాళ లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 గ్లాస్ రైస్ తీసుకోండి కుక్కర్‌లో. శనగపప్పు 1/4 తీసుకొని వాష్ చేయండి బియ్యాన్ని మంచిగా. వాష్ చేసి అందులో కరివేపాకు, జీలకర్ర, చిటికెడు పసుపు ఏసి 2 గ్లాసులన్నర వాటర్ పోయాలి. 2 ½ గ్లాసెస్. పోసి కుక్కర్ మూత పెట్టేసేయండి. పెట్టి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మంచిగా కుక్కర్ మూత తీసి అన్నము ప్లేట్లో వేసి చల్లార్చండి. అన్నం చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కలర్, ఫ్లేవర్స్ అంతా బాగుంటుంది. తర్వాత మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, 3 పచ్చిమిర్చీలు, 1 ఎండుమిర్చి, 2 నిమ్మకాయలు తీసుకోండి. నిమ్మకాయ రసం అన్నంలో కలపండి. కలిపేసి ఉప్పు తగినంత ఉప్పు వేసి కూడా కలిపేసేయండి. నిమ్మకాయ రసము తగినంత ఉప్పు వేసి కలిపేయండి. తర్వాత ఒక మూకుడు తీసుకొని మన అన్నానికి తగినంత నూనె పోసి పల్లీలు కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు ఉంచండి. కలర్ కొద్దిగా చేంజ్ కావాలి, లేకపోతే మాడుతాయి. కొద్దిగా చేంజ్ అయినాక ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కదా, ఆవాలు, జీరా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచిగా కలపండి. పసుపు వేయండి. పసుపు వేసి ఇందాక మనం కలిపి ఉంచుకున్న అన్నాన్ని మంచిగా కలిపేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. అమ్మవారికి ప్రసాదంగా కూడా లెమన్ రైస్ పెడతారు. మీరు చేసుకున్నాక నాకు కామెంట్ చేయండి.